Constructors part 2 మనం constructors with default arguments. So constructor అంటే ఏంటి? Constructor is to initialize the object. So class name add, look at the declaration int abc semicolon and we have one constructor. ఇక్కడ ఒక constructor ఉంది. Constructor with two arguments ఉన్నాయి, int m కామా int n. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే int m కామా int n is equal to 0. అంటే టూ ఆర్గ్యుమెంట్స్లో సెకండ్ ఆర్గ్యుమెంట్కి మనం వాల్యూ ఇచ్చేసాం, n ఈజ్ ఈక్వల్ టు 0 అని. వాయిడ్ డిస్ప్లే నార్మల్ మెథడ్ మెయిన్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ k. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, 5 k ఆఫ్ 5 అని. సో నార్మల్గా ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, 2 పారామీటర్స్ ఉన్నాయి n m. సో ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు మనం 2 వాల్యూస్ పాస్ చేయాలి, కానీ 5 ఒకటే పాస్ చేస్తున్నాం. ఆ 5 mలోకి పాస్ అవుతుంది, nకి ఆటోమేటిక్గా మనం వాల్యూ ఇచ్చాం కాబట్టి, కన్స్ట్రక్షన్ డెఫినేషన్లోనే మనం nకి వాల్యూ ఇచ్చాం కాబట్టి ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ఒక ఆర్గ్యుమెంట్ అంటే ఒక వాల్యూ పాస్ చేస్తే సరిపోతుంది. ఆ 5 mలోకి పాస్ అవుతుంది, n 0 ఉంది, దాన్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఈవెన్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినా కూడా మనం యాడ్ k 5, 10 అని ఇచ్చామనుకోండి, 5 mలోకి వెళ్తుంది, 10 nలోకి వెళ్తుంది. అంటే ఆల్రెడీ మనం కన్స్ట్రక్టర్ డెఫినేషన్లో ఇచ్చిన n0 ఓవర్ రైట్ అయిపోతుంది. కాపీ కన్స్ట్రక్టర్. సో కాపీ కన్స్ట్రక్టర్, ఒక కన్స్ట్రక్టర్ అంటే ఒక ఆబ్జెక్ట్ డేటా ఇంకొక ఆబ్జెక్ట్కి మనం కాపీ చేయాలనుకున్నప్పుడు కాపీ కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం మనం. ద డేటా ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ కాపీ టు అనదర్ ఆబ్జెక్ట్. ముందుగా ప్రోగ్రామ్ జాగ్రత్తగా చూడండి, 1 2 3 అని ఇచ్చాను నేను బాక్సెస్ దగ్గర, గమనించండి. డేటా ఐడి అంటే మెంబర్ డేటా. కన్స్ట్రక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 ఉన్నాయి. ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఈజ్ అన్ ఎంప్టీ కన్స్ట్రక్టర్. సెకండ్ కన్స్ట్రక్టర్ ఈజ్ అ కన్స్ట్రక్టర్ విత్ వన్ ఆర్గ్యుమెంట్ ఇంట్ ఏ. థర్డ్ కన్స్ట్రక్టర్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. థర్డ్ కన్స్ట్రక్టర్ చూడండి, కోడ్ విత్ ఇన్ బ్రాకెట్స్ కోడ్ అండ్ ఎక్స్ అని ఉంది. అండ్ ఎక్స్ కోడ్ అనేది క్లాస్ నేమ్ పక్కన ఏది వచ్చినా కూడా దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. క్లాస్ నేమ్ స్పేస్ ఏదైతే రాస్తామో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఆబ్జెక్ట్. అంటే కన్స్ట్రక్టర్ నెంబర్ 2లో ఏ ఈజ్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్, కన్స్ట్రక్టర్ విత్ వన్ ఆర్గ్యుమెంట్. కన్స్ట్రక్టర్ 3లో ఆబ్జెక్ట్ ఈజ్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఐడి. వాయిడ్ డిస్ప్లే కామన్. మెయిన్ ప్రోగ్రాంలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం మనం, ఏ బ్రాకెట్స్లో 100 అన్నాం. సో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ 2 కాల్ అవుతుంది. ఆ 100 ఏలోకి పాస్ అవుతుంది, ఏ నుంచి ఐడిలోకి వస్తుంది. సెకండ్ లైన్ చూడండి, కోడ్ బి బ్రాకెట్స్లో ఏ అన్నాం. బి అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ బ్రాకెట్స్లో ఏ అనేది కూడా ఆబ్జెక్టే. సో ఇప్పుడు మనకి కన్స్ట్రక్టర్ నెంబర్ 3 కాల్ అవుతుంది. ఆ క్యాపిటల్ ఏ వాల్యూ ఎక్స్లోకి పాస్ అవుతుంది, బికాస్ అదేంటి కన్స్ట్రక్టర్ టేకింగ్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఐడి అంటే నథింగ్ బట్ బి డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఐడి. ఆబ్జెక్ట్ ఏ డేటా ఆబ్జెక్ట్ బికి కాపీ అయింది. ఆ లైన్ నెంబర్ 1 2 3 4 అని చూడండి జాగ్రత్తగా. కోడ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇది అసైన్మెంట్ స్టేట్మెంట్. కోడ్ డి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, డి ఈజ్ ఈక్వల్ టు ఏ అసైన్మెంట్ చేసాము. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు అవుట్పుట్ రాసుకోండి. సో కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనుకుంటే, ఆబ్జెక్ట్ ఇనిషియలైజేషన్ అనుకుంటే, డిస్ట్రక్టర్ ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ చేయడానికి ఉంటుంది. ప్రోగ్రామ్ చూడండి, డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్. క్లాస్ నేమ్ టెస్ట్, పైన డిక్లరేషన్ ఉంది ఇంట్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని. సో లుక్ అట్ ద ఫస్ట్ వన్ కన్స్ట్రక్టర్, సెకండ్ వన్ డిస్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ సేమ్ ఉంటుంది, కన్స్ట్రక్టర్ నేమ్ క్లాస్ నేమ్ కూడా సేమ్ ఉంటుంది. కానీ డిస్ట్రక్టర్కి కన్స్ట్రక్టర్ డిఫరెన్స్ ఏంటి? ఆ సింబల్ చూడండి, టిల్డ్ సింబల్. సెకండ్ టెస్ట్ ముందు సింబల్ చూసారా? ఇఫ్ ఎనీ మెథడ్ విత్ ద క్లాస్ నేమ్ ప్రిసీడెడ్ బై టిల్ సింబల్, అది డిస్ట్రక్టర్ అంటాం మనం. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ క్లారిఫికేషన్ కోసం మనం కొన్ని ప్రోగ్రామ్ మనం డెమో రాసుకున్నాం.
కన్స్ట్రక్టర్లోకి ఎంటర్ అయినప్పుడు సి ఇంక్రిమెంట్ అవుతుంది, ఆబ్జెక్ట్ క్రియేటెడ్ సి అని ఒక డిస్ప్లే అవుతుంది. అలాగే డిస్ట్రక్టర్లోకి ఎంటర్ అయినప్పుడు ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయిన తర్వాత C వస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అవుట్పుట్ రాసుకొని చెక్ చేసుకోవాలి. మెయిన్ ప్రోగ్రాంలో T1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే కంట్రోల్ కన్స్ట్రక్టర్లోకి ఎంటర్ అవుతుంది, C1 అవుతుంది. స్క్రీన్ మీద మనకి మెసేజ్ ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ క్రియేటెడ్ 1 అని వస్తుంది. బ్లాక్లోకి ఎంటర్ అయ్యాం. బ్లాక్లో T2 T3 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. T2 T3 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ప్రతిసారి కంట్రోల్ కన్స్ట్రక్టర్లోకి వెళ్తుంది. కన్స్ట్రక్టర్లోకి వెళ్ళినప్పుడల్లా C ఇంక్రిమెంట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేటెడ్ అండ్ C వాల్యూతో ఒక మెసేజ్ వస్తుంది. బ్లాక్ క్లోజ్ అయింది, బ్రాకెట్స్ క్లోజ్ అయింది. ఎప్పుడైతే బ్రాకెట్స్ క్లోజ్ అయ్యి ఆటోమేటిక్గా ఆ బ్లాక్లోంచి మనం బయటికి వస్తున్నాము. ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకే మీరు అవుట్పుట్ రాసుకోవాలి. అలాగే T4 T5 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము. కన్స్ట్రక్టర్స్ కాల్ అవుతాయి. మెయిన్ బ్రాకెట్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. అవుట్పుట్ మీకు క్లియర్గా రావాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మనం బ్యాక్ / అని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ లైన్కి రావడానికి, లేదా ENDL వాడుకోవచ్చు. ఎండ్ ఆఫ్ లైన్ మ్యానిపులేటర్స్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు. సో ఇది డిస్ట్రక్టర్ ఈజ్ అ స్పెషల్ మెంబర్ ఫంక్షన్. క్లాస్ నేమ్ అండ్ డిస్ట్రక్టర్ నేమ్ మస్ట్ బి ద సేమ్. కన్స్ట్రక్టర్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది, కానీ ఇక్కడ డిస్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్స్ అనే టర్మ్ ఉండదు. డిస్ట్రక్టర్ డస్ నాట్ రిటర్న్ ఎనీ డేటా టైప్, నాట్ ఈవెన్ వాయిడ్. అలాగే డిస్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు.